ప్రశాంతంగా నిజంగానే ఎవరైనా గమనించవచ్చు. 15 మంది మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 4, 5, 6 వాళ్ళు వచ్చితే వాళ్ళని వెంటబడి తరమని కొట్టడం పెద్ద కష్టం కాదు. కానీ వీళ్ళ ఉద్దేశం మా వాళ్ళదేమో ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. డిస్టర్బ్ చేయదని రిక్వెస్ట్ చేశారు. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు. అలాంటిది కావాలనే వాళ్ళ చుట్టూ బైకులతో చక్కర్లు కొట్టో మళ్ళీ వేగంగా వచ్చి గుద్ది ఓ ప్రాణం పోవడానికి కారణమయ్యారంటే ఇది ఖచ్చితంగా పథకం ప్రకారం జరిగింది. 4 రోజుల ముందే ఇంకా మర్చిపోలే. ముఖ్యమంత్రి గారి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేశారు. ఈరోజు ఇది అంటే ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు? ఎన్నికలు అనేవి ఇవే ఇట్లనా జరగాల్సింది. మీరన్న ఇన్సిడెంట్స్ కొన్ని ఎక్కడో బయట జరిగినాయి. ముఖ్యమంత్రి గారి మీదే దాడి జరిగింది. దాన్ని కూడా హేళనగా మాట్లాడుతున్నారు. అంటే ఎంతకు సహనం వహించి ఓర్చుకునే కొద్దీ మా పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చగొడుతున్నారు. అందులో భాగంగానే ఇది మరి